నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అవినీతికి వ్యతిరేకంగా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంతో కేజ్రీవాల్ ప్రజా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామంటూ బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీతో కొత్త శకానికి నాంది పలికినట్టయింది. కేజ్రీవాల్ వన్ టైం వండర్ కాదని నిరూపిస్తూ ఢిల్లీలో పాతుకుపోవడంతో సుపరిపాలనకు కొత్త మార్గాలు తెరిచారని అనుకున్నారంతా. కానీ ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అవినీతిపై బలంగా గొంతు విప్పిన వ్యక్తి అదే అవినీతి ఆరోపణలో కూరుకుపోతారని ఎవరూ అనుకోలేదు. కేజ్రీవాల్ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది, అనుకున్న లక్ష్యమేంటి, చేసిన పనేంటి, ఆప్ మద్దతుదారుల మనసులో మాటేంటి? ఒకప్పుడు మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టు దేశ రాజకీయాల్లో కలకలు రేపింది. కొత్త తరహా రాజకీయం పేరుతో జనంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫక్తు రాజకీయ నేతలాగానే అవినీతి ఆరోపణలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంలో అన్ని ఆతాను ముక్కలే, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వేరు అనుకునేవారు. చీపురు తీసుకుని రోడ్ల మీదకొచ్చి ఆప్ సృష్టించిన రాజకీయ విప్లవం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దేశ రాజకీయంలో కేజ్రీవాల్ కి ముందు తర్వాత అని చెప్పుకునే విధంగా ఆప్ మార్పు కోసం ప్రయత్నించింది. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ కు కూడా అవినీతి మరక అంటింది. పాలకుడిగా తప్పటడుగులు వేశారని చెప్తోంది ఈడీ. ఇక్కడ వ్యక్తిగతంగా కేజ్రీవాల్ కు, పార్టీగా ఆప్ కు జరిగిన నష్టం ఒకెత్తైతే, ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో సాధిస్తుందని ఆశలు పెట్టుకున్న సామాన్యుల కలల సౌధం కుప్పకుల్లిందని చెప్పక తప్పదు. జూలియస్ సీజర్ చనిపోతూ యూట్యూబ్ బ్రూటస్ అన్నట్టుగానే ఇప్పుడు ఆమ్ ఆద్మీపై నమ్మకం పెట్టుకున్న ఆమ్ ఆద్మీలు కూడా యూటూ కేజ్రీవాల్ అంటూ నోరెళ్లబెడుతున్న పరిస్థితి. రాజకీయాల్లోకొచ్చాక ఎవ్వరూ నిజం మాట్లాడరు, ఎవ్వరూ నీతివంతంగా పాలన చేయలేరనే మాటలు ఆప్ విషయంలో కూడా రుజువయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు సమర్థించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆప్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. జనంలో కొత్త ఆశల్ని రేకెత్తించి సామాన్యుల కోసం రాజకీయమని నినదించి ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. సామాన్యుడు కూడా పాలించవచ్చని నిరూపించిన పార్టీ. అలాంటి పార్టీయే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూరుకుపోవడం చిన్న విషయం కానే కాదు. ఇది ఆప్ కు ఓటేసిన వారికే కాదు, ఆప్ కు మద్దతుదారులుగా ఉన్న వారందరికీ కూడా పెద్ద షాక్ అని చెప్పక తప్పదు. అసలు ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ ఏం చెప్పారు, ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేశారనే విషయం తలుచుకుంటేనే అందరికీ కళ్ళు బయళ్లు కమ్ముతున్నాయి. కేజ్రీవాల్ అన్నా హజారే మొదలుపెట్టినటువంటి యాంటీ కరప్షన్ మూమెంట్ పైన ఆయన చేస్తున్నటువంటి ఉద్యమాన్ని తను కూడా జాయిన్ అయిపోయాడు. తను కూడా అక్కడ స్పీచ్లు ఇవ్వడము, ఆ కార్యక్రమంలో పాల్గొనడం చేయడం వల్ల ఈయన కూడా ఈ అంటే కరప్షన్కి ఎగెనిస్ట్గా పనిచేస్తున్నాడు కేజ్రీవాల్. అవినీతి నిరోధకానికి ఈ దేశంలో కష్టపడి పనిచేసే నాయకుల్లో ఈయన ఒకరు అని పేరు తెచ్చుకొని ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అన్నా హజారే గారికి ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ఆలోచన ఎప్పుడు లేదు. కానీ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అని పార్టీ పెట్టి దాని ద్వారా ఎలక్షన్లు నిలబడి ఢిల్లీలో సీఎం అయ్యాడు. కేజ్రీవాల్ చేసిన పనికి సిగ్గుపడుతున్నానంటూ ఆయన మాజీ గురువు అన్నా హజారే స్పందించారు. కేజ్రీ తప్పులు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని తేల్చేశారు. లిక్కర్ పాలసీ గురించి తాను లేఖలు రాసినా పట్టించుకోలేదన్న అన్నా హజారే ఇప్పుడు ఏ సలహాలు ఇవ్వదలుచుకోవడం లేదని చెప్పారు. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, इसका मुझे दुख हुआ. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన పోరాటంతో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ వెలుగులోకొచ్చారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన వెన్నంటి నిలిచిన కేజ్రీవాల్ 2012లో రాజకీయాల్లోకొచ్చారు. ఆమ్ ఆద్మీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. మొదటిసారి 2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నరకే రాజీనామా చేయడంతో అసెంబ్లీ రద్దయింది. 2015లో భారీ మెజారిటీతో రెండోసారి అధికారాన్ని చేపట్టారు. 2020లో ఢిల్లీ ఓటర్లు ఆప్ ను ఆదరించారు. నిజానికి ఒక కొత్త పార్టీని జనం ఆదరించడం అంత తేలిక కాదు. పైగా ఆప్ లాంటి ఆదర్శాలతో పెట్టిన పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఎదగడం చిన్న విషయం కానే కాదు. దేశ రాజధానిలో 2 జాతీయ పార్టీల్ని పక్కన పెట్టి ఆప్ ను ఢిల్లీ వాసులు ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కేజ్రీవాల్ పై ఢిల్లీలో సదభిప్రాయమే ఉంది. కానీ వారి నమ్మకాన్ని కేజ్రీవాల్ నిలబెట్టుకున్నారా అంటే లేదని చెప్పాలి. అవినీతి చేసేవాడి కంటే అవినీతిపై పోరాడేవాడు మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ కేజ్రీవాల్ ఎందుకు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయారనేది తేలాల్సిన అంశం.
ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా సీఎం అయ్యేసరికి కేజ్రీవాల్ కూడా ఆదర్శాలు పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందని భావించారా అనే అనుమానాలు వస్తున్నాయి. నిజానికి లిక్కర్ పాలసీ మార్చేటప్పుడే అది తప్పు అని కేజ్రీవాల్ కి తెలుసు. ఎందుకంటే ఆయన ఆషామాషా వ్యక్తి కాదు. ఆల్ ఇండియా సర్వీస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి సాధారణ రాజకీయ నేతల కంటే కూడా ఎక్కువగానే విధానాల రూపకల్పనపై అవగాహన ఉంటుంది. మిగతా నేతల మాదిరిగా తప్పులు అధికారుల మీద తోసేసి తప్పించుకునే అవకాశం కూడా కేజ్రీవాల్ కు లేదు. ఒక తప్పుడు మద్యం విధానాన్ని రూపొందించడం, అది వద్దన్న సీఎస్ పై కత్తి కట్టడం, విచారణకు సిఫార్సు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ తో యుద్ధం చేయడం, ఇలా ప్రతి సందర్భంలోనూ అవినీతిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు కేజ్రీవాల్. చివరికి సిసోడియా, కవిత అరెస్ట్ అయ్యాక కూడా ఏమీ జరగలేదనే చెప్పాలని ప్రయత్నించారు. ఇక్కడ బీజేపీకి రాజకీయ ప్రయోజనాలున్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఆమ్ ఆద్మీ సీఎంగా కేజ్రీవాల్ నిజాయితీగా తన బాధ్యతలు నిర్వర్తించారా లేదా అనేదే తేలాల్సి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు వేటాడుతూ ఉన్నారు. రకరకాల 9 సార్లు సమన్లు ఇచ్చారు. ఒక లిక్కర్ కుంభకోణం జరిగింది. ఇందులో 100 కోట్లు చేతులు మారాయి. లిక్కర్ కంపెనీలకు 6% కమిషన్ పెంచుకోవడానికి 12% పెంచుకోవడానికి అంగీకరించి అందులో 6% తీసుకున్నారు. ఇది ఆరోపణ. నీతులు చెప్పడం చాలా తేలిక, కానీ వాటిని ఆచరించడం మాత్రం చాలా కష్టం. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు మొన్నటిదాకా చాలా తేలికగా ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు చేసేవారు. చివరికి షీలా దీక్షిత్ లాంటి నేతను కూడా వదలలేదని దివంగత రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ అంటున్నారు. కాంగ్రెస్ పై వ్యతిరేకతను రెచ్చగొట్టడం కోసం షీలా దీక్షిత్ పై నిరాధార ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ సైన్యం ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతోంది. ఇది కేజ్రీవాల్ స్వయంకృతమే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కేజ్రీవాల్ రాజకీయం కూడా సాఫీగా సాగలేదు. ప్రతిసారి వ్యవస్థలతో ఘర్షణ తప్పలేదు. కానీ ప్రతిసారి ఢిల్లీ వాసులు ఆయన వెన్నంటే నిలిచారు. పాలనలో తప్పులున్నా క్షమించారు. కరెంటు కష్టాలు తెచ్చిపెట్టినా సహించారు. చీటికి మాటికి తగాదాలు పెట్టుకున్నా భరించారు. సీఎంగా ఉండి నిరసనలు తెలిపినా తప్పులేదులే అని సరిపెట్టుకున్నారు. అదే మరో సీఎం ఇలాంటి పనులు చేసి ఉంటే జనం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఢిల్లీ వాసులు కేజ్రీవాల్ ను ప్రత్యేకంగా చూశారు. నీతివంతమైన పాలనా పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ను జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎప్పటికైనా దేశ రాజకీయాన్ని కేజ్రీవాల్ మారుస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, గుజరాత్, గోవా లాంటి రాష్ట్రాల జనం కూడా కేజ్రీవాల్ ఏదో చేస్తారనే ఆశలు పెంచుకున్నారు. కానీ వారందరి ఆశల్ని కేజ్రీవాల్ అడియాసలు చేశారు. ఈడీ కోర్టులోకి తీసుకెళ్తున్నప్పుడు జైలు బయటున్నా లోపలున్నా దేశం కోసమే బతుకుతా అన్న కేజ్రీవాల్ ఆ బతికే తీరు ఇదేనా అనే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది. లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే విచారణ సమయంలో కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు కూడా అనుమానాలకు తావిచ్చింది. చట్టం ముందు అందరూ సమానులే అని లెక్చర్లిచ్చిన వ్యక్తి అరెస్ట్ కాకుండా అభయం అడగడం ఆమ్ ఆద్మీ పరువు తీసింది. ఈడీ 9 సార్లు నోటీసులిచ్చినా రాకపోవడం ఆయన ఏదో తప్పు చేశారనే అనుమానాలకు బలం చేకూర్చింది. కోర్టు నోటీసులిస్తే కానీ విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ తన వ్యవహార శైలితో ఆమ్ ఆద్మీకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కనీసం అరెస్ట్ ఖాయమయ్యాక కూడా కేజ్రీవాల్ హుందాగా ప్రవర్తించలేదు. అయ్యిందేదో అయింది, ఇకనైనా చట్టాన్ని తన పని తాను చేసుకొనిద్దామని భావించలేదు. కనీసం సీఎం పదవి గౌరవాన్ని కాపాడే ప్రయత్నమూ చేయలేదు. గతంలోనూ కొందరు సీఎంలపై అవినీతి ఆరోపణలొచ్చినప్పుడు వారి రాజీనామాలు చేశాకే అరెస్ట్ అయ్యారు. కానీ కేజ్రీవాల్ మాత్రం రాజీనామా చేయలేదు. పైగా ఆయన జైలు నుంచే పరిపాలిస్తారంటూ ఆప్ నేతలు గొప్పగా చెప్తున్నారు. అసలు ఇప్పటిదాకా చెప్పిందేంటి, తాము చేస్తున్నదేంటి అని వారు ఒక్క క్షణం కూడా ఆలోచిస్తున్న పాపాన పోవడం లేదు. అత్యున్నతంగా మొదలైన కేజ్రీవాల్ ప్రస్థానం పర్వాలేదన్నట్టుగా సాగి చివరికి అధమ స్థితికి దిగజారుతుందా అనే సందేహాలొస్తున్నాయి. ఎందుకంటే ఆప్ మొదలైనప్పుడు ఆ పార్టీపై ఉన్న అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కానీ ఏళ్లు గడిచే కొద్దీ ఆమ్ ఆద్మీ కూడా రాజీ పడుతున్నాడనే సంకేతాలొచ్చినా మిగతా పార్టీ కంటే బెటరే కదా అనుకున్నారు. కానీ లిక్కర్ స్కామ్ మొదలైనప్పటి నుంచి కేజ్రీవాల్ పై గౌరవం తగ్గుతోందనే వాదన వినిపిస్తోంది. కేజ్రీవాల్ దోషా కాదా అనేది దర్యాప్తు సంస్థలు, కోర్టులు తెలుస్తాయి. కానీ వ్యక్తిగా కేజ్రీవాల్ పతనం మాత్రం అంతా ఇంతా కాదని చెప్పక తప్పదు. మనిషన్నాక తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం మాత్రం క్షమించరాని తప్పు. ఆమ్ ఆద్మీనంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అరెస్ట్ కాగానే తనకు ప్రత్యేక సౌలభ్యాలు కావాలని కోరడం, జైల్లో నుంచి పాలించాలనుకోవడంతో ఆదర్శాల ముసుగు తొలగించారా అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఆమ్ ఆద్మీ నినాదం బూటకమేనా, ఆమ్ ఆద్మీ అసలు రంగు ఇదేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దుస్థితి కేజ్రీవాల్ చేజేతులా కొని తెచ్చుకున్నదే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దేశంలో నీతివంతమైన రాజకీయాలు సాధ్యమేనని నిరూపించాలనుకున్నారు కేజ్రీవాల్. చీపురు గుర్తుతో ఢిల్లీలో పెద్ద పెద్ద పార్టీలను ఊడ్చిపడేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనతో సామాన్యుడి రాజకీయం మొదలైందన్నారు. కానీ ఆ వెలుగులిప్పుడు మిణుకుమిణుకుమంటున్నాయి. కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడంతో ఆప్ జాతీయ కన్వీనర్ ప్రస్థానం ఏ మలుపు తిరగనుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఐఐటి ఖరగ్పూర్ లో చదివిన కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేశారు. 2002లో కేజ్రీవాల్ ఐఆర్ఎస్ కు వీడ్కోలు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. ఇక్కడే కేజ్రీవాల్ పరివర్తన్ పేరుతో ప్రభుత్వేతర సంస్థని స్థాపించారు. కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని భావించారు. కేజ్రీవాల్ ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు ఢిల్లీలోని సుందర్ నగర్ లో సమస్యలపై పనిచేస్తూ వచ్చారు. సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. సుందర్ నగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన అక్కడే ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకుని ఉండేవారు. అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు. కేజ్రీవాల్ కు 2006లో ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగ్సెసే అవార్డు కూడా దక్కింది. దీంతో ఆయనకి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై జనంలో ఆగ్రహం పెరిగింది. ఆ సమయంలో ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కేజ్రీవాల్ దాన్ని ముందుండి నడిపించారు. అప్పట్లో 2011 ఏప్రిల్లో గాంధేయవాది సమాజ సేవకుడిగా పేరుగాంచిన అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగినప్పుడు ఆ వేదికపై అన్నా వెనక కేజ్రీవాల్ కనిపించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ రామ్లీలా మైదాన్లో అన్నా హజారే జన్ లోక్పాల్ కోసం పెద్ద ఉద్యమాన్ని చేశారు. ఆ తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం ప్రారంభించారు. వేదికపైకి రాగానే ఆయన నేతలపై విరుచుకుపడేవారు. వారి అవినీతి చిట్టాలు విప్పేవారు. ఇప్పుడే మీ ప్రతినెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. దీంతో కేజ్రీవాల్ కి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ వచ్చేసింది. వ్యవస్థతో విసిగిపోయిన ఆయన మార్పు కోరుకునేవారు. దీంతో దేశంలో వేల మంది యువత ఆయనతో కలిశారు. కేజ్రీవాల్ మొదటి అతిపెద్ద ధర్నా 2012 జులైలో జంతర్ మంతర్ దగ్గర జరిగింది. నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరకొచ్చారు. రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ తన 10 రోజుల నిరాహార దీక్ష ముగియగానే మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళ్తున్నాం. పార్లమెంటును శుద్ధి చేయాలి. ఇక ఉద్యమం రోడ్డు మీద ఉంటుంది, పార్లమెంటు లోపల కూడా ఉంటుంది. అధికారాన్ని ఢిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకు చేర్చాలని పిలుపునిచ్చారు. కొన్ని నెలల తర్వాత అంటే 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని, ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ తన కోసం పనిచేయడానికి వాలంటీర్లను నియమించుకున్నారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు గెలుచుకున్నారు. ఆ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ పై పోటీ చేసి కేజ్రీవాల్ 25,000కు పైగా ఓట్లతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదో. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీలైనంత త్వరగా జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. చివరికి 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకొచ్చారు. మరుసటి సంవత్సరం అంటే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకు గాను ఏకంగా 67 సీట్లు గెలిచింది. 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ విజయం సాధించింది. ఆప్ 62 చోట్ల విజయం సాధించింది. దీంతో మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్. ఇప్పుడు కేజ్రీవాల్ వయసు 55 సంవత్సరాలు. జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది. దాంతో పాటు కేజ్రీవాల్ పేరు మారుమోగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ లభించగా ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది. గతేడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది. కొన్ని నెలల కిందటే ఇండియా కూటమిలో చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఆప్ ఢిల్లీకి పరిమితమైనంత వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ త్వరగా విస్తరించాలనే జాతీయ కాంక్షలు బయలుదేరాకే ఆదర్శాలతో రాజీపడ్డం మొదలైందనే చర్చ కూడా జరుగుతోంది. లిక్కర్ స్కామ్ డబ్బులతో గోవా ఎన్నికలు నడిపారనే ఆరోపణలు ఆప్ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేశాయి. ఢిల్లీలో మొదటిసారి గెలిచినప్పుడు చీపురు పట్టుకోవడం గర్వంగా భావించారు జనం. మరి ఇప్పుడు కూడా ఆప్ చీపురుకు అంతే గౌరవం మిగిలిందా అంటే ఆలోచించాల్సిందే. ఏ పార్టీ అయినా విస్తరించాలనుకోవడం తప్పు కాదు. కానీ వేగంగా విస్తరించే క్రమంలో ఎలాగైనా బలపడాలనుకున్నప్పుడే చిక్కులొస్తాయి. ఆప్ విషయంలోనూ అదే జరిగిందనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఆప్ అజెండా ఢిల్లీలో వర్కౌట్ అయినట్లుగా మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఢిల్లీలో మెజారిటీ అర్బన్ మిడిల్ క్లాస్, అక్షరాస్యత ఎక్కువ. వీరు త్వరగా కేజ్రీవాల్ కు కనెక్ట్ అయ్యారు. కానీ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు. కడుపు కాలుతున్న సమస్యలతో సతమతమవుతున్న జనం దగ్గరికి వెళ్లి నీతులు చెప్తే అవి వినేవారు ఎవ్వరూ ఉండరు. ఆప్ కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాకే కొద్దిగా పంథా మార్చిందనే అభిప్రాయాలున్నాయి. పంజాబ్ లాంటి చోట్ల డబ్బు పంపిణీ కూడా చేశారనే ఆరోపణలు వచ్చాయి. చివరికి రైతు ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకున్నారని, పంజాబ్ పీఠం దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారనే నిందలు కూడా కేజ్రీవాల్ మోయాల్సొచ్చింది. ఎప్పటికప్పుడు ఎదురుదాడే కానీ తన సచ్చీలతను ఆయన ఎప్పుడూ నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా క్రమంగా దిగజారుతూ వచ్చిన కేజ్రీవాల్ నైతికత లిక్కర్ స్కామ్ లో అరెస్టుతో పతన మంచుకు చేరినట్టే అనే వాదన వినిపిస్తోంది. కేజ్రీవాల్ ఆదర్శాలు వల్లించారు, రాజకీయాల్లో విలువలకు కట్టుబడతామన్నారు. కానీ పార్టీ విస్తరణ కాంక్షే ఆయనతో ఈ తప్పులు చేయించిందా? రాజకీయాల్లో రాటుదేలే క్రమంలో కేజ్రీవాల్ చెడిపోయారా? జనం కోసం రాజకీయం అని చెప్పిన వ్యక్తే జైలు నుంచే పాలిస్తాము అనడం దేనికి సంకేతం? లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీలో నాయకత్వ సంక్షోభం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరు అన్నది ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలలో, అన్ని రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పార్టీ నాయకత్వాన్ని వహించేది ఎవరు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేది ఎవరు అన్నది ప్రధానమైన ప్రశ్న కాగా, పార్టీ సారథ్యాన్ని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారిని అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ చేపట్టవచ్చని ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు కేజ్రీవాల్ కు నమ్మకస్తులైన మంత్రుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ ని అరెస్టు చేస్తే పార్టీ బాధ్యతలు ఎవరు చూడాలి అన్న దానిపైన గతంలోనే అభిప్రాయ సేకరణ జరిపింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో 90% ప్రజల నుండి కేజ్రీవాలే ఎక్కడి నుండైనా సరే పార్టీని, ప్రభుత్వ కార్యకలాపాలను నడపాలని కోరినట్టుగా ఆప్ ప్రకటించింది. కానీ ఇది సొంత డబ్బా కొట్టుకోవడమే అవుతుంది కానీ నైతికత అవుతుందా అనేది అసలు ప్రశ్న. పైగా ఆప్ ప్రవచిత అజెండా కూడా ఈ చర్య వ్యతిరేకమే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే ఆయన సీఎంగా పాలన సాగించడం ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తన అరెస్టును ముందే ఊహించిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విషయంలో కూడా ముందే ఒక ప్లాన్ లో ఉండి ఉంటారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 2023 నవంబర్లో ఈడీ నోటీసులిచ్చిన సమయంలోనే కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ అరెస్టు చేసినంత మాత్రాన తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ కటకటాల వెనుక నుంచే ప్రభుత్వాన్ని నడుపుతానని చెప్పుకొచ్చాడు. అయితే అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉందా? చట్టం ఏం చెప్తోంది? భారత రాష్ట్రపతి, రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు తాము పదవిలో ఉండగా అరెస్టు చేసి ఎలాంటి విచారణ చేపట్టరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 చెప్తోంది. వారు ఎలాంటి కోర్టులకు సమాధానం లేదా వివరణ ఇవ్వాల్సిన పని లేదని ఈ అధికరణ సూచిస్తోంది. అయితే దేశాన్ని పాలించే ప్రధానమంత్రి, రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రులకు ఈ అధికరణ వర్తించదు. రాజ్యాంగం ముందు లేదా చట్టం ముందు వీరంతా సమానమే. అయితే కేవలం అరెస్టుతోనే వారు ఆ పదవి నుంచి తప్పుకోవాలని కూడా రాజ్యాంగంలో లేదు. జైలు నుంచి పాలన సాగించడం అంటే సాధ్యపడే విషయం కాదు. అయితే ఒక ముఖ్యమంత్రి అలా చేసే అధికారం లేదని చెప్తూ చట్టంలో ఎక్కడా లేదు. అయితే ఒక సీఎం ఏదైనా కేసులో నిందితుడిగా నిర్ధారణై శిక్ష పడితే ముఖ్యమంత్రి పదవికి అనర్హుడవుతారు. అయితే కేజ్రీవాల్ కేసులో ఇంకా చేసిన నేరం విచారణ దశలోనే ఉంది కాబట్టి ఇంకా నిర్ధారణ కానందున ఆయన సీఎంగానే కొనసాగవచ్చు. ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి తాను నిర్వహిస్తున్న పదవి నుంచి అనర్హుడుగా ప్రకటించాలంటే 2 నిబంధనలు 1951 ప్రజాప్రతినిధుల చట్టంలో పొందుపర్చారు. అసెంబ్లీ లేదా పార్లమెంట్లో సంఖ్యాపరంగా కావాల్సినంత మద్దతు లేకపోవడం, లేదా ఆ వ్యక్తిపై లేక ఆ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి అది విజయవంతమైతే ఆయా పదవుల నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. అయితే కేజ్రీవాల్ విషయంలో జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టతరమే అవుతుంది.
ఇప్పటికే తన సహచరులైన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు జైల్లోనే ఉన్నారు. అయితే కేజ్రీవాల్ కు సీఎం తప్ప ఎలాంటి పోర్ట్ఫోలియో లేదు. అవకాశం ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా లాజిస్టిక్స్ రీత్యా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగలరా అనేది ఒక ప్రశ్నార్థకం. అయితే ఇంకొక ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు చట్టంలో ఎలా ఉంటుందంటే ఏ భవనాన్నైనా ఎనీ బిల్డింగ్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ టెంపరీ జైల్. అందుకే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఆయన లాయర్లు కోరింది ఏంటి, మీరు హౌస్ అరెస్ట్ చేయండి అంటే ఇల్లునే తాత్కాలికంగా జైలుగా ప్రకటించండి అని. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఒక మార్గం ఉందని తీహార్ జైల్ మాజీ న్యాయాధికారి చెప్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఏదైనా భవనాన్ని జైలుగా మార్చే అధికారం ఉంది. కేజ్రీవాల్ ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచవచ్చని ఒప్పించగలిగితే అది ఢిల్లీ ప్రభుత్వ రోజువారీ పనితీరులో భాగం కావడానికి సహాయపడుతుంది. కోర్టు సముదాయాలు తాత్కాలికంగా జైలుగా మారిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. కానీ ఇక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేవి ముఖ్యం కాదు. కేజ్రీవాల్ జైలుకెళ్లాక కూడా పదవిని పట్టుకుని వేలాడుతున్నారనే సంకేతాలు రావడం ఆమ్ ఆద్మీ భవిష్యత్తుకు మంచిదేనా, ఆయన ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన విలువలకు అర్థం ఇదేనా వంటి ప్రశ్నలు పెను సవాలుగా మారే అవకాశం లేకపోలేదు.